చాలా మంది పెద్దలకు మరణించిన తర్వాత ఏంటి అనేది ఒక కోరిక ఉంటుంది. చాలా మంది అంటా ఉంటారు, నాకు పాలరాతితో సమాధి కట్టించు, లేదంటే నేను చనిపోయిన తర్వాత ఒక నాది పెద్ద ఫోటో ఈ హాల్లో పెట్టించు. ఇలాగా కొంతమంది, అలాగే చాలా మంది చేస్తూ ఉంటారు కూడా. వాళ్ళ తల్లిదండ్రులకు గుర్తుగా వాళ్ళకి ఇష్టమైన కోరికలు తీరుస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత సమాజం అలాగుందా? అసలు తల్లిదండ్రుల కర్మకాండలు చేసేందుకు కూడా ఖాళీ లేకుండా విదేశాల్లో ఉంటున్న వారు చాలా మందే ఉన్నారు. మొన్న ఆ మధ్యన రాజమండ్రిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే ఒక ఆయన చెప్పారనమాట. తన తల్లిదండ్రులు చనిపోతే అక్కడి నుంచి ఫోన్ చేసి మీకు డబ్బులు వేసేస్తాను, ఆ కర్మకాండలు మీరే జరిపించేయండి, నాకు వచ్చే తీరిక లేదు అన్నాడంట. అంటే తల్లిదండ్రులు మరణిస్తే కనీసం చూడడానికి కూడా వచ్చే మా తీరిక మాకు లేదు, మీరే కానిచ్చేయండి అంటే ఇంకా సాంప్రదాయాలు ఏమైపోతున్నాయో, ఇంక ఈ బంధాలు బంధుత్వాలకి విలువ ఎక్కడుందో, ఇంకా తల్లి కూతురు కొడుకు అనే బంధాలు ఏమైపోయినాయి అర్థం కాదు. తర్వాత ఆయన, లేదు బాబు మేము ఫ్రిడ్జ్లో పెట్టుంచుతాము, నువ్వు ఎప్పుడు వస్తావు అప్పుడేరా మేము కర్మకాండలు జరిపిస్తాము, నీ ఎన్ని రోజులు కావాలని నేను ఫ్రిడ్జ్లో ఉంచుతానని చెప్పాడు ఆయన. తర్వాత ఆయన వచ్చాడో లేదో తెలియదు, కానీ అంతవరకు అయితే జరిగింది. అలాగా ఇప్పుడు రేపొద్దున్న పిల్లలు తన కోరిక తీరుస్తారా లేదో, కనీసం చనిపోయాక తన పేరు మీద అందరికీ రుచికరమైన భోజనాలు పెడతారో లేదో కూడా తెలియక ఒక తల్లి ఏం చేసింది అంటే, చనిపోక ముందే తాను అద్భుతమైన మాంసాహార వంటలతో దాదాపు 500 మందికి విందు భోజనం పెట్టిందట. కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఎందుకంటే చనిపోయిన తర్వాత పెద్ద దినవార మాసికాలు ఇలా ఉంటాయి, సంవత్సరికాలు, ఇవన్నీ నిర్వహించడం పరిపాటే. కాకపోతే ఇప్పుడు అలాగ చేసే పరిస్థితి కూడా లేకపోవడంతోనే ఈవిడి ఇది చేసింది. ఇదేంటమ్మా, మేము ఆచారం ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారంట పిల్లలు. అయినా సరే ఆమె వినలేదంట. తన కార్యక్రమానికి తానే డబ్బు సిద్ధం చేసుకొని ఫలానా రోజున దినం భోజనాలు రండి అంటూ బంధువులందరికీ కబురు పంపింది. వాళ్ళందరూ మొదట ఆశ్చర్యపోయారట, ఇదేంటి బతికే ఉంది కదా, దినం భోజనాలు ఏంటి అనేది. కాకపోతే ఆ వృద్ధురాలి మనసులో ఆవేదన విన్న తర్వాత ఆమె కోరికను మన్నించి వాళ్ళందరూ వచ్చారంట. అన్నట్టుగానే ఆమె తన దినం తర్వాత చనిపోయిన తర్వాత ఎలాగో చూసుకోలేదు కదా, ఎలా చేస్తారేంటి అనేది తన స్వయంగా అందరికీ వడ్డించి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ పంపించిందంట. కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఆత్మూరి రంగమ్మ, ఆమెకు 76 సంవత్సరాలట. కుమారులు ఉన్నారు, ఆత్మూరి సుబ్రహ్మణ్యం, సుబ్బారావు. కుమార్తెలు ఉన్నారు, నాగలక్ష్మి, నల్లుకుమారి ఉన్నారు. వాళ్ళందరూ బతికుండగానే కాలం చేసిన తర్వాత పెట్టే పెద్ద కర్మ భోజనాలను తన పుట్టింటి వారైన మోటేపల్లి వంశస్థులను పిలిచి ఘనంగా పెట్టాలని చెప్పి పిల్లలకు చెప్పిందంట. వారు వద్దని చెప్పినా వినలేదు. నా భోజనాలకు నేనే ఖర్చు పెట్టుకుంటాను, డబ్బు మీరు ఇవ్వద్దని కూడా చెప్పిందంట. ఖర్చు మొత్తం తానే భరించి మొత్తం ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. దాదాపు ఒక 80 సెంట్ల పొలంపై వచ్చే పంట డబ్బు, పింఛను సొమ్ము మొత్తం అంతా కూడబెట్టుకుందట. అమ్మ రంగమ్మ కోరిక మేరకు సోమవారం భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. 4 రకాల మాంసాహార వంటకాలు, బిర్యానీతో భోజనాలు వడ్డించారట. అటు పుట్టింటి వారితో పాటు అత్తింటి వారు కూడా గ్రామస్తులందరినీ పిలిచి దాదాపు ఆమె బతుకుండగానే 500 మందికి దిన భోజనాలు పెట్టింది. నిజంగా ఆమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. నేను అందరికీ పెట్టాను, రేపొద్దున నా పిల్లలు పెడతారో లేదో, వాళ్ళకి అంత తీరిక ఉంటుందో లేదో అనేది. నిజంగా ఈమె ఎవరో కానీ ఒక కొత్త ట్రెండ్ సెట్ చేశారని అనుకోవాలి. రేపొద్దున అందరూ కూడా ఎలాగా అందరం పోవాల్సిందే, కాకపోతే కాస్తంత అటు ఇటు అవుతుంది అంతే. ఇక ఒక వయసు వచ్చిన తర్వాత ఇలాగ తన దినకర్మను తానే దగ్గరుండి నిర్వహించడం అంటే ఆమెకు సంతృప్తి, ఆత్మ సంతృప్తి. రేపొద్దున పిల్లలు నిర్వహించకపోయినా తాను చేసేసాను, తన ఖర్చులతో తన కార్యక్రమం, చివరి కార్యక్రమం చేసుకున్నాననే సంతృప్తి అయితే మిగిలింది. ఇక ఈమెను చూసి అందరూ మొదలు పెడతారేమో చూడాలి.